నమస్కారం డాక్టర్ సి యాదగిరి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారు, ఇప్పుడు మనకి పాల్గొన మాసం 11 నుంచి ప్రారంభం కాబోతుంది. అంటే మాఘమాసం 10వ తేదీతో అయిపోతుందండి. 11 నుంచి పాల్గొన మాసం ప్రారంభం కావున అందులో భాగంగా మనకు యాదగిరి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు మనకు ఉన్నాయండి. ఆ రోజు ఏం చేస్తే మన వీక్షకులకి కానీ గృహిణులకి కానీ ఇంట్లో మంచి జరుగుతుంది, ఏం చేయాలి? ఒకవేళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని వారు ఉంటారు, దూర వ్యయప్రయాసాల గురించి అంత దూరం పోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో ఎటువంటి పూజలు చేసి దేవుని యొక్క సత్వర ఉపగతి, సత్వర ఆశీర్వాదం మనం పొందాలి, ఏం చేయాలో చెప్పండి గురువుగారు. సాధారణంగా మనకి యాదఋషి తపస్సు చేయడం వలన యాదాద్రి అనే పేరు వచ్చింది. అంటే యాదఋషి తపస్సు చేయడం ఎందుకు చేశారు అంటే, తన పేరు మీదుగా దేవుణ్ణి వెలిసే విధంగా తను కోరుకుంటూ ఆ కొండపైన తపస్సు చేయడం వలన దేవుడు అనుగ్రహించి అక్కడ ఆయన దగ్గరికి ప్రత్యక్షమైన తర్వాత, నీ పేరు మీదుగానే నేను ఇలా ఉంటాను, నీ పేరు మీదుగానే పిలువబడతానని చెప్పేసి అక్కడ ఆయన వరం ఇవ్వడం జరిగింది. ఆ వరం ఇచ్చిన తర్వాత తనకి అక్కడ యాదగిరి నరసింహస్వామి, అంటే నరసింహస్వామి పేరే కాకుండా ఈ యాదఋషి పేరు మీదుగా కలిసి వచ్చే విధంగా యాదాద్రి అని, యాదగిరి నరసింహస్వామి అని మనకు రావడం జరిగింది. ఆ యాదగిరి నరసింహస్వామి తర్వాత కాలంలో యాదాద్రిగా ప్రసిద్ధి పొందుతూ ఉంది. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో సాధారణంగా పాల్గొన మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో కళ్యాణోత్సవం అనేది మనకు ప్రత్యేకమైన ఘట్టంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే నిత్య కళ్యాణం కూడా మనకి ఇక్కడ జరుగుతుంది కదా. ఈ కళ్యాణానికి దానికి ప్రత్యేకత ఏంటి అంటే, నిత్య కళ్యాణం అనేది సాధారణంగా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ నిత్య కళ్యాణంలో ఆయా భక్తులు వెళ్ళేసేసి కళ్యాణం చేయించుకోవడం, వారి దోషాలను, జాతక దోషాలు పోగొట్టుకుంటూ ఉంటుంటారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ఉండే కళ్యాణం మాత్రము ఈ కళ్యాణం జరుగుతున్నప్పుడు నిత్య కళ్యాణం జరిగేది అది ఆపివేస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే, ఉత్సవమూర్తులను గజారోహణం పైన తీసుకొచ్చేసేసి అక్కడ కళ్యాణోత్సవం అనేది బాగా జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవానికి కన్నుల పండుగగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా వారి కర్మలను పోగొట్టుకోవడానికి, అక్కడికి వచ్చేసేసి ఎన్నో జన్మల పాపాలను పోగొట్టుకోవడానికి అది అవకాశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వీక్షిస్తుంటారో వీక్షక బాంధవులందరికీ కూడా ఆ జన్మాంతం ఉన్న కర్మలు ఏమైతే ఉంటాయో అవి పోతుంటాయి. దాంతోపాటుగా వాళ్ళ మ్యారిటల్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా వారికి అనారోగ్య సమస్యలు పోవడము, ఎంత భక్తిపూర్వకంగా ఉంటున్నారో కూడా ఆ భక్తిపూర్వకంగా ఉండేదాన్ని బట్టి వారికి ఆ ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఊరేగింపు అక్కడ జరుగుతుంది. ఊరేగింపు తర్వాత గుట్ట కింద కూడా మళ్ళీ సాయంత్రం ఊరేగింపు చేసేసి అక్కడి వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా, పైకి రాలేని వాళ్ళందరికీ కూడా దర్శనం కలిగించడం అనేది మనకి కళ్యాణోత్సవంలో ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మరి కళ్యాణోత్సవానికి వెళ్ళాలంటే ఆ రోజు వీలైన వాళ్ళు, ప్రత్యేకంగా ఉండేవాళ్ళు, అక్కడ వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, రాలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే, అలాంటి వాళ్ళు మనకు టీవీ ప్రోగ్రామ్స్లో లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది చూడడానికి ఒక అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మన ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నైవేద్యాన్ని సమర్పించి పాయసం కానీ, మన శక్తి వారి స్థాయిని బట్టి వారి శక్తి వరకు వారి నైవేద్యం ఏదైనా పెట్టేసేసి భక్తిపూర్వకంగా నమస్కరించి దేవుడికి మంచి పూలతో అలంకరణ చేసి ఎవరైతే చేస్తారో అలా చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి దర్శనంలో ఎలా ఉంటుందో అలాంటి ఫలితాన్ని పొందడానికి వీళ్ళకి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, అక్కడ వెళ్ళకపోయినా కూడా భక్తిపూర్వకంగా ఎంతవరకు ఉంటున్నారో ఆ భక్తిని ప్రదర్శించడము, మన ఆత్మను నివేదనగా చేసుకునే విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దాని నుంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ జాతక దోషాలు పోగొట్టుకోవచ్చు. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి సంతాన సమస్యలు కూడా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరో విషయం ఏంటంటే, యాదాద్రిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో, లేకుంటే దీర్ఘకాలిక సమస్యలు ఎవరైతే ఉంటుంటాయో వాళ్ళు ఆ యాదాద్రికి వెళ్ళేసేసి కంటిన్యూగా అక్కడ నివసిస్తూ ఉన్నట్లయితే, అంటే కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం 41 రోజులు, అంటే మండలం రోజులు చెప్పుకోవడం జరుగుతుంటాం. ఆ మండల దీక్షలో అక్కడ ఎవరైతే ఉంటుంటారో ఆ ఉండే రోజు ఒకానొక రోజు ఎక్కడో ఒక రోజు దేవుడు కలలో వచ్చి వారికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళకి దర్శనం కలిగించేసి ఒక సంతృప్తి కలిగించే విధంగా ఒక దర్శనాన్ని కలిగిస్తారు. ఆ దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో ఆ దర్శనం తర్వాత వాళ్ళు ఆ గుట్టను వదిలేసేసి ఆ రోజు వెళ్ళిపోవచ్చు. అంటే వారి సమస్యకు ఆ రోజు నుంచి పరిష్కారం అయిపోయినట్లు. మరి 41 రోజులు ఉండాలా అంటే, 41 రోజులు ఆ దర్శనం తర్వాత వాళ్ళు 41 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ 41 రోజుల వరకు కూడా దర్శనం కాలేదు అంటే 41 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరైతే ఇలా చేస్తుంటారో, ఎంతో కాలం నుంచి సమస్యలతో ఉంటున్న వాళ్ళు,
ఆర్థిక సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, ఇలా ఏదైనా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ పరిష్కారం అనేది లభిస్తుంది. ఇలాంటి ప్రత్యేకమైన క్షేత్రం ఇంకెక్కడా లేదు కాబట్టి ఇలాంటి క్షేత్రంలో ఉండడము, అక్కడ దైవనామ స్మరణలో ఉండడము అది ఎంతైనా అవసరంగా మనకు చెప్పబడుతుంది. దీంతో పాటుగా అక్కడ హనుమంతుడు కూడా అక్కడ వెలవడం అనేది క్షేత్రపాలకుడుగా ఉండి అక్కడ ఆ క్షేత్రాన్నంతా రక్షిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ హనుమాన్ ఇక్కడ క్షేత్రపాలకునిగా ఉండడం వలన ఇక్కడ కోతులు అనేది అక్కడ మొత్తం వాటి పరివారంతో ఉండి మొత్తం రక్షణగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఎన్నో కోతులు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఎవరిని కరవకపోవడం అక్కడ ప్రత్యేకమైన అంశంగా కనిపిస్తుంది. అంటే ఏదైనా చేసినా ఏం చేస్తుందంటే కొబ్బరి ముక్కలు తీసుకొని లాక్కొని పోవడం కానీ, ఏదైనా తిండిబండారాలు తీసుకుంటాయి కానీ కరుస్తున్నట్టుగా కంప్లైంట్లు ఎక్కడా లేవు. కాబట్టి ఇక్కడ ఈ క్షేత్రపాలకుడుగా హనుమంతుడు ఉండడం వలన ఈ కోతులు ఇక్కడ ఉండడం ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే అదే రోజు మనం ఏమన్నా దాన ధర్మాలు, ఇప్పుడు భార్యాభర్తల సాఖ్యత ఉండదు, ఇంట్లో గొడవలు అవుతుంటే, కొట్లాటలు అవుతుంటే, అటువంటి వాళ్ళకి ఈ తిథి రోజు, ఈ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం రోజు మనం ఏమన్నా దాన ధర్మాలు చేసుకోవచ్చా? దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు దేవుడికి వస్త్రాలను సమర్పించడం వలన వీరి దోషాలు పోతుంటాయి. అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనం వస్త్రాలను అంటే లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టలోనే కాకుండా మనకు అందుబాటులో మన ప్రాంతానికి సమీపంలో ఉన్న దగ్గరికి వెళ్ళేసేసి నరసింహస్వామికి, అమ్మవారికి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వారికి వస్త్రాలను సమర్పించినట్లయితే వారికి అలాంటి ఫలితం అనేది దాని నుంచి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ అలా కూడా మనకు అందుబాటులో లేదు అంటే విష్ణు రూపానికి సంబంధించిన ఏదైనా దేవాలయంలో కూడా వెళ్ళేసేసి అలాంటివి చేయొచ్చు. ఒకవేళ మేము బట్టలు ఇవ్వడానికి అంత ఆర్థిక స్తోమత లేదు అనుకున్న వాళ్ళకు అక్కడికి వెళ్ళేసేసి దైవ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ నివేదన చేయడము, నమస్కారం చేసుకోవడం అవి చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటుగా గాజులు లాంటివి కానీ, కుంకుమ లాంటివి కానీ ఇవ్వడము, ముత్తైదువులు ఎవరైతే ఉంటున్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఇలాంటివి కూడా మంచి పని చేస్తూ ఉంటాయి, మంచి ఫలితాలు కలిగి వస్తుంటాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. యాదాద్రి క్షేత్ర విశేషాల గురించి చాలా కృతజ్ఞత. ధన్యవాదములు.